జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నీ సాయం మరొకరికి అవసరమని నువ్వు గుర్తించినప్పుడు, వాళ్ళు అడగకపోయినా నువ్వు సాయం చేస్తే నిన్ను మించిన దైవం లేదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం, నవంబర్ 12, 2025, బుధవారం. తిథి అష్టమి, రాత్రి 10:58 వరకు. తదుపరి నవమి. నక్షత్రం ఆశ్లేష, సాయంత్రం 6:35 వరకు. తదుపరి మక. యోగము శుక్లము, ఉదయం 8:02 వరకు. తదుపరి బ్రహ్మము. కరణం బాలవ, ఉదయం 10:57 వరకు. తదుపరి కౌలవ, రాత్రి 10:58 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:10. సూర్యాస్తమయం సాయంత్రం 5:33. చంద్రోదయం రాత్రి 12:22. చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:37. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 1:17 వరకు. యమగండం ఉదయం 7:35 నుండి 9:01 వరకు. గుళిక కాలం ఉదయం 10:25 నుండి 11:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. వర్జము ఉదయం 7:15 నుండి 8:52 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 4:58 నుండి 6:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:19 వరకు. శుభ గడియలు ఉదయం 9:02 నుండి 10:25 వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 3:58 వరకు. నవంబర్ 12, బుధవారం. ఈ రోజు ఉన్న తేదీ అష్టమి, రాత్రి 10:58 వరకు ఉంది. తదుపరి నవమి. అష్టమి నవమిలను మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష, మక రెండూ కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 6:35 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను, సూర్యుడు తులా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 6:35 వరకు ధనుస్సు రాశి వారికి, తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 6:35 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు యోగం ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. కాలభైరవ జయంతి, జాతీయ కుటుంబ సౌహార్ద దినోత్సవం, ప్రపంచ న్యూమోనియా అవగాహన దినోత్సవం, స్వాతంత్ర యోధులు మదన్ మోహన్ మాలవ్య గారి వర్ధంతి, విఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 12, బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో
మేష రాశి శుభవార్త వింటారు. వృషభ రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మిథున రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కర్కాటక రాశి ప్రశాంతమైన జీవనం గడుపుతారు. సింహ రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. కన్యా రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. తులా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృశ్చిక రాశి అవసరానికి సహాయం చేస్తారు. ధనుస్సు రాశి అవసరానికి అండగా నిలబడతారు. మకర రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కుంభరాశి అభివృద్ధి ఉంటుంది. మీన రాశి అంతా మంచే జరుగుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.